శక్తి నవరాత్రుల వసంత నవరాత్రుల ముందు జాగ్రత్తలు చేసి అమ్మవారికి చీకటి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చీకటిలో అపరమైన శక్తి ఉంటుంది, నల్లటి శక్తి. ఆ నల్ల కాళీ శక్తితో కూడిన మనం అందరం కలిసి ఈ భాగ్యనగరాన్ని వెలుగు వైపు తీసుకొని వెళ్తాం. ఇక ఆలోచించి ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. మన యుద్ధం మొదలైపోయింది, శంఖారావం పూరించడమైపోయింది. నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే నేను ప్రదర్శించిన మాట్లాడిన ఆ ప్రోగ్రాం మీద ఆయన అద్భుతంగా మనసు హత్తుకునేటట్టు మాట్లాడారో దాని అర్థం ఏంటి తెలుసా? హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఆయన మనసులో ఉందని దాని ఆయన ఇక్కడ నుంచి మనల్ని ప్రేమించారు, ఇక్కడ నుంచి మన కోసం తపన పడి ఆలోచిస్తున్నారు. దేశమంతా చెప్పని ఒక కాన్స్టిట్యుయెన్సీ వ్యక్తి గురించి ఆయన మాట్లాడారంటే ఆయన మన కోసం ఎంత తపన పడుతున్నారని దానికి అర్థం. శక్తి చెప్పకనే చెప్పాడు ఆ యోగి. చేద్దాం, బయలుదేరుతాం. యుద్ధ ప్రకటన అయిపోయింది, ఇంకా విజయం ఒక్కటే మన చేతుల్లో ఉంది. జూన్ 4 హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ చరిత్రను రాయబోతుంది, తిరిగి తిప్పి రాయబోతోంది. ఆ రోజు నిజమైన హోలీ, ఆ రోజు నిజమైన దీపావళి. నరకాసురుడి వధ తర్వాత చీకటిలో నుంచి వచ్చిన అద్భుతమైన దీపావళి లాగా ఆ రోజు 2 పండుగలు జరుపుకుందాం. రామచంద్రుడిని అయోధ్యకు వెళ్ళి, అయ్యా నీ ప్రాణ ప్రతిష్టాపన సంవత్సరానికి ఇంత శక్తి ఉందా తండ్రి అని ఆయనకు నిజంగా వినమ్రతతో దండం పెట్టుకొని పాదాభివందనం చేసుకొని అక్కడితో ఇక్కడ అసలైన ధర్మ సంస్థాపన, హైందవ ధర్మం మొదలైన ఆనందాన్ని అందరం పంచుకున్నాం.